న్యూస్ కి స్వాగతం. కేసీజెడ్ లో జరిగిన భూ కుంభకోణంపై పిఠాపురంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో సోమవారం 3 గంటలకు బహిరంగ చర్చకు రావాలని వైసీపీకి చెందిన మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీతకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మళ్లీ సవాల్ విసిరారు. టీడీపీ కార్యాలయంలో వర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బహిరంగ చర్చకొచ్చి కేసీజెడ్ లో ఎవరి ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియజేయాలని కురసాల కన్నబాబుకు, దాడిశెట్టి రాజాకు, వంగ గీతకు ఛాలెంజ్ విసిరారు. మాజీ ఎంపీలకి అందరికీ కూడా వణుకు స్టార్ట్ అయింది, భయం. నిన్న మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, దాడిశెట్టి రాజా గారు, మా అక్కయ్య గీత గారు మాజీ ఎంపీ ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఏదో తెలుగుదేశం పార్టీ అవి పెట్టేసింది, ఈ పెట్టేసింది, కేసులు పెట్టింది. అసలు ఎస్సీజెడ్ పెట్టింది ఎవడయ్యా? రాజశేఖర రెడ్డి. ఎస్సీజెడ్ దేని గురించి పెట్టాడే? ఓఎన్జీసీ పేరు చెప్పి వచ్చింది. మళ్ళీ ఓఎన్జీసీ ఎందుకు డ్రాప్ అయింది? మళ్ళీ మధ్యనే కేవీపీ రామచంద్రరావు స్నేహితుడు, రాజశేఖర రెడ్డి స్నేహితుడికి ఎందుకు ఇచ్చారు? ఇల్లు ఆపోజిటే కదా, ఇద్దరేనే. అప్పుడు కేవీ రావు గారు ఇద్దరే కూడా. మీ బినామీ లెక్కలు మీరే ఉన్నాయో ఎలాగున్నాయో అది మాకు తెలియదు. అంతేగాని మీరు ఎస్సీజెడ్ ఎక్విజేషన్ చేసి, మీరు కేసులు పెట్టి, మీరు మీ బినామీకి భూమి ఇచ్చుకుని 10,000 ఎకరాలు ఏంటి మీరు మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడతారు మీరు? ఏరు వర్క్ చేశాడు, న్యాయం చేస్తా అన్నాడు, బేషరతుగా న్యాయం చేశాడు. 160 కోట్లు ఇచ్చావు 8,000 ఎకరాలకి. 2009లో గీత గారు ఎమ్మెల్యే చేసింది, ఆవిడ ఏమైనా ఇచ్చిందా? అప్పుడు ఎంపీ చేశాడు, ఆయన ఏమైనా ఇచ్చాడా? మీరేం చేశారు? పెద్ద మేము ఇచ్చేసామని చెప్తున్నారు. మీరు ఉన్న భూమిని మధ్యన అడ్డు ఉంది కదా అని చెప్పి ఓ పక్కకి తీసి ఇచ్చారు. ఏమన్నా డబ్బు ఇచ్చారా ఎవరికన్నా? ఈ 8,000 ఎకరాలు నష్టపోయిందంటున్నారు, ఏమన్నా మీరు డబ్బు ఇచ్చారా? అన్నీ కౌలు చెప్పద్దు, మీకు సవాలు విసురుతున్నాను నేను. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎస్సీజెడ్లో జగన్ గారు కలిపి చేశారో, ఎవరెవరు బినామీలు ఉన్నారో, రేపు మధ్యాహ్నం 3:30 గంటలకి ఉప్పాడ జంక్షన్లో ప్రెస్ మీట్ పెడతాం. మీరు కూడా రావాలి. అక్కడ బహిరంగ ప్రెస్ మీట్ మీకు మాకు. నేను నిజాలు చెప్తాను, మీ దగ్గర ఉన్నాయి మీరు చెప్పండి, వాస్తవాలు ప్రజలు చూస్తారు. దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీజెడ్ల మీద మీరు చేసిన ఆరోపణలకి కడిగిన ముచ్చల్లాగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ అసలు ఎస్సీజెడ్కి చేసిన అన్యాయం, రాజశేఖర రెడ్డి చేసిన అన్యాయం, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం, మీరు పెట్టిన కేసులు, కంపెనీలు రాకుండా దీన్ని రకరకాలుగా కోట్లకి పేర్లు మార్చుకున్న వ్యవహారం, ఇంటి మంది ఉన్నాడు కదా అని చెప్పి మరి అతనికి ఇచ్చిన భూములు, ఈవేళ బినామీ గొడవలతో బలవంతంగా రాయించుకున్న పోర్టులు, వీటన్నిటి మీద కూడా రేపు మధ్యాహ్నం 3:30 గంటలకి చర్చకి ప్రెస్ వారిని పిలుస్తున్నాం. బహిరంగ చర్చ. ఉప్పాడ జంక్షన్కి రావాల్సిందిగా మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, రాజా గారు, అలాగే మాజీ ఎంపీ గీత గారిని కూడా రమ్మని తెలియజేస్తా ఉన్నాను. అది పిఠాపురంలోనే. నిజాన్ని ఎస్సీజెడ్ ఉన్నది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కాబట్టి 3:30 కల్లా మేము అక్కడ సిద్ధంగా ఉంటాం. అందరూ స్నేహితుల్లా మాట్లాడదాం, నిజాలు ప్రజలకు చెబుదాం. రాజశేఖర రెడ్డి ఏం చేశాడో నిజాలు ప్రజలకు చెప్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో ప్రజలకు చెప్తాం. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు కూర్చుని చెప్పేయడం కాదు, మీరు కూర్చుని చెప్పేయడం కాదు. మీరు కూర్చుని చెప్పేస్తే వినడానికి కాదు. ఇక్కడ వాస్తవానికి 8,000 మంది రైతులకి, 8,000 ఎకరాల రైతులకి 160 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇవాళ ఎవరండి ఇచ్చింది? రిజిస్ట్రేషన్ అయిన భూములకి. నువ్వు చేసింది ఏముంది? ఇక్కడ ఏమీ చేయలేదు. దీనికి విపులంగా అన్ని రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. రేపు 3:30 గంటలకి నేను సవాల్ విసురుతున్నాం. ఉప్పాడ జంక్షన్ పిఠాపురంలో బహిరంగ ప్రెస్ మీట్. మీకు మాకు మేము అడిగే ప్రశ్నలు మీరు చెప్పండి, మీరు అడిగే ప్రశ్నలు మేము సమాధానం చెప్తాం. కాగితం రూపంలో కూడా మేము సమాధానం చెప్తామని చెప్పి నేను సవాలు విసురుతున్నాను.
రేపు మీరు రాకపోతే మీరు వెనకడుగు వేసినట్టే, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినట్టే అని చెప్పి మేము భావిస్తామని చెప్పి ఉన్న కాగితాలు కూడా ఆయన ఉన్నప్పుడు చేసిన కాగితాలు చూపిస్తూ మేము ప్రజలందరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. సిబిఐలు అయ్యండి, సిఐడీలు అయ్యండి అందరూ వేస్తారు. కేసుని బట్టి సిఐడి కావాలంటే సిఐడి, సిబిఐ కావాలంటే సిబిఐ. వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాం, మీకు సిఐడి కావాలంటే సిఐడి, వైసీపీ వాళ్ళకి సిబిఐ కావాలంటే సిబిఐ, ఈడీ కావాలంటే ఈడీ. దీంతోపాటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా సిబిఐ కావాలంటే సిబిఐ, ఈడీ కావాలంటే ఈడీ. నేను మళ్ళీ జగన్ గారిని సూటుగా అడుగుతున్నాం, మళ్ళీ మేము వేసాగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులాగా సిఐడి వద్దు, మాకు సిబిఐ వద్దని మళ్ళీ కోర్టులో ఎక్కండి. నిజాయితీగా దర్యాప్తు జరుగుద్ది. అదే చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ అదే. నీతి నిజాయితీతో ఉంటుంది ఎంక్వైరీ, అందులో తేడా లేదు. రేపు అన్ని రకాల కాగితాలు మీకు చూపిస్తాం. ఎస్సీజెడ్ ఎలా పుట్టింది, రైతులకు ఓఎన్జీసీ బూచి ఎలా చూపించారు, మళ్ళీ వెంటనే ఓఎన్జీసీ ఎందుకు వద్దంది, కారణం ఏమిటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ కావాలన్న ఓఎన్జీసీ మళ్ళీ 2 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ అంతా ఎందుకు వద్దంది? వద్దన్నాక వదిలేరే అక్కర్లేదు రైతుల భూములు. మళ్ళీ ఎందుకు ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తికి? అతను ఎక్కడ ఉంటాడు? ఇది రామచంద్ర గారి ఇల్లు, ఇది కేవీ రావు గారి ఇల్లు. ఎదురు బదురు ఇంట్లోంచి కూరట్టు, ఆ ఇంట్లోంచి కూరట్టు, ఇంట్లో స్వీట్లట్టు, ఇంట్లోంచి స్వీట్లట్టు, ఇటు అటు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.